ఈ రోజు మహాభారతంలోని 54వ అధ్యాయం. ఎప్పుడైతే సంజయ పాండవుల్ని కలవడానికి వెళ్తారో అప్పుడు ధృతరాష్ట్ర ఆందోళనలో మునిగిపోయి ఉంటారు. ఆయన ఆ రాత్రి కూడా నిద్రపోలేకపోతారు. అప్పుడు విదురుడు దగ్గరికి వెళ్లి ఆ రాత్రి అంతా మాట్లాడతారు. విదురుడు ఇలాగా అంటారు, పాండవులకి వాళ్ళకి రావాల్సిన రాజ్యం ఇవ్వడమే సరైన మార్గం. అప్పుడే ఇద్దరికి మంచి జరుగుతుంది. పాండవుల్ని కూడా మీ కొడుకుల్లాగా చూడండి ప్రేమతో. విదురుడు ధృతరాష్ట్రతో చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు. అలా మరుసటి రోజు సంజయ హస్తినాపురానికి తిరిగి వస్తారు. సంజయ ఇలాగా అంటారు, దుర్యోధన, అర్జునుడు చెప్పిన మాటలు మీరు వినాలి. కృష్ణుడు మరియు నేను దుర్యోధనుడు ఆయన అనుచరుల్ని నాశనం చేస్తాం. నా గాంధీవ యుద్ధం కోసం అసహనంతో ఉంది. చెడు నక్షత్రాల వల్ల మూర్ఖుడైన దుర్యోధనుడు నాతో మరియు కృష్ణుడితో యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. ఇంద్రుడు మరియు ఏ దేవుళ్ళు కూడా మమ్మల్ని ఓడించలేరు. ధనంజయ అయిన అర్జునుడు ఇలా చెప్పారు అని సంజయ చెప్తారు. భీష్ముడు ధృతరాష్ట్రతో ఇలా సలహా ఇస్తారు, అర్జునుడు మరియు కృష్ణుడు కలిసి ఉండంగా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్లడం సరైన పద్ధతి కాదు. కర్ణుడు ఎప్పుడు పాండవుల్ని సంహరిస్తా అని చెప్తా ఉంటాడు. కర్ణుడు పాండవులకి 16వ భాగంలో కూడా సరితూగడు. నీ కొడుకులు నాశనం వైపు వెళ్తున్నారు. విరాట రాజ్యంలో దాడి చేసినప్పుడు ఎప్పుడైతే అర్జునుడు నీ కొడుకుని ఓడించాడో అప్పుడు ఈ కర్ణుడు ఏం చేయగలిగాడు? ఎప్పుడైతే గాంధర్వులు నీ కొడుకుని బంధించారో అప్పుడు ఈ అజేయుడైన కర్ణుడు ఎక్కడ దాక్కున్నాడు? అర్జునుడు కదా గాంధర్వుల్ని ఓడించింది. అలా భీష్మ పితామహ కర్ణుడు మరియు కౌరవుల్ని హెచ్చరిస్తారు. ధృతరాష్ట్ర ఇలాగా అంటారు, తండ్రి కుటుంబాలు ఏవైతే చెప్తున్నాయో అదే సరైన పద్ధతి. నేను మరియు మిగిలిన మంచి మనుషులు చెప్పేది ఏంటంటే శాంతి కోరుకోవడమే సరైన మార్గం. కానీ నేను ఏం చేయగలను? ఈ మూర్ఖులు వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తారు. నేను ఎంత గట్టిగా అడ్డుకున్నా కూడా. దుర్యోధనుడు ఎవరైతే ఈ మాటలన్నీ వింటున్నారో లెగిసి ఇలాగా అంటారు, నాన్న బాధపడమాకండి, అలాగే మా భద్రత కోసం వణకమాకండి. మేము బలమైన వాళ్ళమని మాకు తెలుసు. మేము గెలుస్తాం. యుధిష్ఠిరుడికి కూడా ఆ విషయం తెలుసు. అందుకే రాజ్యం మీద ఆశ అంతా వదులుకొని కేవలం 5 గ్రామాల కోసం వేడుకుంటున్నాడు. దీన్ని బట్టే మీకు అర్థం కావడం లేదా ఆయన భయపడుతున్నాడని? మనకి 11 విభాగాల సైన్యం ఉంది. పాండవులు వాళ్ళని ఎలా అడ్డుకోగలుగుతారు? ఎలాంటి సందేహం లేకుండా విజయం మన వైపే ఉంటది. ధృతరాష్ట్ర ఇలాగా అంటారు, మనకి యుద్ధం వద్దు, అర్ధరాజ్యంతో సంతృప్తిగా ఉండు. దుర్యోధనుడు ఇంకా ఆగలేక ఇలాగా అంటాడు, పాండవులకి సూది బిందు అంత నేలని కూడా ఇవ్వను అని గట్టిగా అరిచి సభ నుంచి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఎప్పుడైతే సంజయ ఉపల్వా నుంచి తిరిగి వెళ్లారో అప్పుడు పాండవులు ఇలా మాట్లాడుకుంటారు. యుధిష్ఠిరుడు కృష్ణుడితో ఇలాగా అంటారు, సంజయ ధృతరాష్ట్రుడి ప్రథమైన అహం. ఆయన మాటలు బట్టి ధృతరాష్ట్ర మనసులో ఏముందో నాకు అర్థమైంది. ధృతరాష్ట్ర మాకు ఎలాంటి రాజ్యం ఇవ్వకుండా శాంతిని కోరుకోవాలి అని అనుకుంటున్నాడు. మొదట సంజయ మాటలకి నేను సంతోషపడ్డాను. దాని తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు మా హక్కుల్ని ఇవ్వకపోయినా కూడా మేము శాంతి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మమ్మల్ని కాపాడడానికి మీరు తప్ప ఎవ్వరూ లేరు. నేను కేవలం 5 గ్రామాల వరకు చాలు అని కూడా చెప్పాను. కానీ కౌరవులు దాన్ని అంగీకరించారు. మేము దీన్ని ఎలా భరించాలి? ధర్మ మార్గం వైపు నడిపించడానికి మీరు తప్ప మాకు ఇంకా ఎవ్వరూ లేరు. కృష్ణుడు ఇలాగా అంటారు, మీ ఇద్దరి మంచి కోసం నేను హస్తినాపురానికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను ధృతరాష్ట్ర సభకి వెళ్లి యుద్ధం లేకుండా మీకు రావాల్సింది వచ్చేలాగా చూస్తాను. ఒకవేళ నేను అనుకున్నది సాధిస్తే ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు, శత్రువులు ఉండే ప్రదేశానికి వెళ్లడం వల్ల మంచి ఏంటి? దుర్యోధనుడు చెప్పిన మాటలే చెప్తాడు. చిత్తశుద్ధి లేని ఆ మనుషుల దగ్గరికి మీరు వెళ్లడం నాకు ఇష్టం లేదు. మీ రక్షణే మాకు ముఖ్యం. కృష్ణుడు ఇలాగా అంటారు, ధర్మపుత్ర, దుర్యోధనుడు దుర్మార్గుడని నాకు తెలుసు. అయినా కూడా మనం ఈ ప్రపంచానికి శాంతిని ఇవ్వడానికి ప్రయత్నించాలి. యుద్ధాన్ని అడ్డుకోవాలి. విజయం పొందడానికి చిన్న ఆశ ఉన్నా సరే దాన్ని మనం ప్రయత్నించాలి. నా రక్షణ గురించి నువ్వేమీ భయపడమాక. యుధిష్ఠిరుడు ఇలాగా అంటారు, మీకు అన్నీ తెలుసు. మీకు అందరి మనసులు తెలుసు. ఒప్పించడం అనే కళలో మీకు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కృష్ణుడు ఇలాగా అన్నారు, అవును, నాకు ఇద్దరు గురించి తెలుసు. నీ మనసు మంచి వైపు ఉంటది. కానీ వాళ్ళు ఎప్పుడూ ఈర్ష్య వైపు, ద్వేషం వైపు, శత్రుత్వం వైపు ఉంటారు. నేను చేయగలిగినవన్నీ చేస్తాను యుద్ధం లేకుండా మీరు తిరిగి రాజ్యాన్ని పొందడానికి. కానీ అశుభకరమైన సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని సూచిస్తుంది. అయినా కూడా శాంతి కోసం మన కర్తవ్యాన్ని చెయ్యాలి. అలా చెప్పి కృష్ణుడు పాండవుల దగ్గర సెలవు తీసుకుంటారు. ఆయన రథంలో హస్తినాపురానికి బయలుదేరతారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.